మొన్న శనివారం సాయంత్రం జానకిరామ్ నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఒక ట్రాక్టర్ ను తప్పించబోయి పక్కనున్న వెహికల్ ను తప్పించబోయి ఆయన బోల్తా పడారు, తుది శ్వాస విడిచారు. అయితే ట్రాక్టర్ యజమాని యలమంచలి వెంకన్న దీనిపైన స్పందించారు. తాను ఎన్టీఆర్ అభిమానినని, టీడీపీ కార్యకర్తనని, జానకిరామ్ తో పాటు నేను కూడా పోతే బాగుండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినీ నటుడు నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరామ్ మృతికి కారణమైనటువంటి ట్రాక్టర్ డ్రైవర్ యలమంచలి వెంకన్న మనతో ఉన్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అని ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పు వెంకన్న, నీ ట్రాక్టర్ ఎందుకు వచ్చింది, ఈ ప్రమాదం ఎలా జరిగింది? నారు వేసుకొని వస్తాను సార్, ఇక్కడ బక్కపాలన దగ్గర నారు కొనుక్కొని వేసుకొని వస్తాను ట్రక్ తీసుకొని. అయితే రోడ్డు ఎక్కిన మళ్ళీ నుంచి రోడ్డు ఎక్కి కొంచెం దూరం టర్నింగ్ పాయింట్ ఉంది సార్. టర్నింగ్ పాయింట్ కానీ టర్న్ అవుతున్నా. కారు అటు నుంచి వస్తే ఇటు నుంచి అటు అయినా ట్రాలీ కొంచెం ఉంటుంది, ఇంజన్ అటు మించింది సార్. కారు వచ్చి ట్రక్ గిడ్డికి వచ్చింది సార్. ప్రమాదం జరిగింది సార్. అది మనం కావాలని సరే అనుకోకుండా జరిగింది. నేను చాలా బాధపడుతున్నాను సార్. నేను ఫస్ట్ నుంచి వాళ్ళ కుటుంబం అంటే నాకు చాలా అభిమానం. నేను టీడీపీ అభిమాని. నాకు చాలా బాధ ఇచ్చి అసలు నేను పోయినా కూడా బాగుండేది ఆయనతో పాటు, కానీ నేను చాలా బాధపడుతున్నాను సార్. అంత గొప్ప వ్యక్తి పోయినాక నేను కూడా చాలా ఇదవుతున్నా సార్. అది ప్రమాదం జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు? నాకు అయోమయం అయింది సార్. అసలు అయోమయం అయింది, కళ్ళు కాయ కప్పి బీపీ డౌన్ అయింది. పక్కన ఇట్లనే చేలు ఉంటే దాంట్లో కొంచెం కూర్చొని చాలా సేపటికి స్లో వచ్చింది సార్. స్లో వచ్చి చూసి రోడ్డు ఎక్కితే మాకు తెలిసిన అబ్బాయి వస్తుంటే బైక్ మీద పోతే ఇంటికాడ తాళం వేసింది. మా ఊరు కూడా పారారయ్యారు సార్. భయం అయ్యి నేను పారారయ్యాను సార్. అది జరిగింది. నీకెందుకు అంటే నీ స్వయంగా నీ చేతులతో నడుపుతున్న ట్రాక్టర్ ఒక గుద్దుకుని, ఒక వాహనాన్ని గుద్దుకుని చనిపోవడం పట్ల నువ్వు ఎట్లా ఏ రకంగా ఫీల్ అవుతావు? నాకు చాలా బాధాకరం సార్. చాలా నేను అసలు నేను కూడా అప్పుడే పోతే నాకు చాలా ఉండేది అనిపిస్తుంది. చాలా బాధపడుతున్నాను సార్. అంత గొప్ప వ్యక్తి నాకు బైక్ నా ధైర్యత చనిపోవడం వల్ల చాలా బాధపడుతున్నాను సార్. ఎంతకాలం ట్రాక్టర్ నడుపుతున్నావు? 15 సంవత్సరాల నుంచి నడుపుతున్నా సార్. ఇప్పుడు ఆ రోజు ప్రమాదానికి గురైనటువంటి ఆ ట్రాక్టర్ నీదేనా, ఇంకెవరు ట్రాక్టర్ మీద పనిచేస్తున్నా? నాదేనా సార్, నాదే సార్. ఇది సొంత ట్రాక్టరే. నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని చెప్పి తెలుస్తుంది. నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఎందుకు తీసుకోలేదు? ఉన్నది సార్, ఉన్నది కానీ ఏవి కాలేదని వాళ్ళు ఇలా అంటారు. దాని గురించి మనకు ఉన్నది సార్, కానీ ఏవి కాలేదని లైసెన్స్ ఉంది సార్. అంటే హెవీ లైసెన్స్ లేకుండా ట్రాక్టర్ నడుపుకుంటూ ఈ రకమైన ప్రమాదాలకు చేయడం సరైనది కాదుగా, ఏమనిపిస్తుంది సార్? మనకి అది ఉన్నది లైసెన్స్. అదే నేను పొలాల పనులే మనం చేసేది. మనం అటు ఇటు రోడ్డు మీద ట్యాక్సీ ఈ పనులు తిరిగింది కాదుగా. మన వ్యవసాయానికి నారు కోసం వచ్చింది సార్. సొంత పొలాల పని చేసుకునే వాళ్ళు మనం. అది మనం రోడ్డు మీద ఎప్పుడు తిరగం కాబట్టి నారు అవసరానికి వచ్చినాం. వ్యవసాయ పని కోసం వచ్చింది సార్. మొత్తం మీద తాను అనుకొని చేయలేదని, తాను దూరం అంటే వరి నారు వేసుకుని ఈ లోడుతో వెళ్తున్నటువంటి ట్రాక్టర్ అంటే గమ్యస్థానానికి చేరడానికి 4-5 కిలోమీటర్లు సర్వీస్ రోడ్డు మీద వెళ్లాల్సి ఉంటుందని, ఒక ఫర్లాంగ్ రోడ్డు హైవే క్రాస్ చేస్తే వెళ్ళొచ్చని ఈజీ అనే ఉద్దేశంతో వెళ్తుండగా రాంగ్ రూట్ లో వెళ్తున్నానని, అదే సమయంలో జానకిరామ్ వాహనం ఢీకొని ఈ ప్రమాదం జరిగిందని, జానకిరామ్ మృతి పట్ల తనకు కూడా ఎంతో ఫీల్ అవుతున్నానని వెంకన్న చెప్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కుటుంబానికి తాను అభిమానిగా ఉన్నానని, ఈ ప్రమాదంలో తాను కూడా చనిపోతే బాగుండేది, ఇప్పుడు బతికుండి చాలా బాధపడుతున్నానని వెంకన్న చెప్తున్నారు. అయితే 15 ఏళ్లుగా ట్రాక్టర్ నడుపుతున్నటువంటి తనకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లేదని అతనే స్వయంగా చెప్తున్నారు. ఇది జయరామ్ మృతికి కారణమైనటువంటి ట్రాక్టర్ కమ్ ఓనర్ వెంకన్న యొక్క అభిప్రాయం. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9.